హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజస్సి బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడిని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. గోంగూరని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజు 2 కట్టలు తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు. ఆ తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు 30 నుంచి 40 తీసుకున్నాను. దాదాపు 100 గ్రాములు పడతాయి. గోంగూర ఎంత తీసుకున్నానో దానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకున్నాను. మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. గోంగూర అంతటిని ఇలా తిప్పుకోవాలి. ఇలా చక్కగా 3 నిమిషాలు తిప్పుకున్న తర్వాత ఆకు అనేది చక్కగా మగ్గిపోతుంది. ఇలా మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా చల్లార పెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి వెల్లుల్లి వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరని కూడా ఇందులోకి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టేశాక ఇప్పుడు పోపు వేసుకున్నాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తిరువాత గింజలు వేసుకోవాలి. నాలుగైదు ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగాక ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూరని వేసి 1 నిమిషం పాటు మగ్గనిచ్చుకోవాలి. వీటిని 1 వీక్ వరకు బయట స్టోర్ చేసుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. మనం అన్నం తినేటప్పుడు కావాల్సినంత పచ్చడిని పక్కకు తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ని మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.